సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మా మాతూరు సిఏ గారు తన సిబ్బందితోటి వారికి రాబడినటువంటి ఈగిల్ టీము ఇంకా వేరే సమాచారం ద్వారా మన టోల్ ప్లాజా దగ్గర షిఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, వారితో పాటు ఉన్నటువంటి 25 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ అని బెంగళూరులో నివాసం ఇతను షేక్ ఫర్జానా బేగం అనే ఆవిడ నెల్లూరులో ఉండేటువంటి ఈవిడతోటి సహజీవనం చేస్తూ గతంలో కూడా 3 సార్లు ఈ విధంగా ఒరిస్సా బోర్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీడియేటర్ల ద్వారా ఈ గంజాయి కొనుగోలు చేసుకొని బెంగళూరు ప్రాంతంలో డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనకి రాబడిన సమాచారం మేరకు మనం మా సిఐ గారి సిబ్బంది నిన్న సాయంత్రం రాత్రి 10 గంటలకి అరెస్ట్ చేసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఈరోజు కోర్టుకి హాజరుపడడం జరుగుతుంది. దీనిలో ఈ 25 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 2 కేజీల లెక్కన మొత్తంగా 50 కేజీల గంజాయి, దాంతోపాటు షిఫ్ట్ డిజైర్ కారు, వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇవి ఎక్కడి నుంచి కొన్నారు, వీళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు, కన్జ్యూమర్స్ ఎవరు, పర్చేజర్స్ అక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తర్వాత వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 1AF 2743 అది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందండి? ఈ అబ్దుల్ అజీజ్ తమ్ముడి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇతను వాడుకుంటాడు. అతని పాత్ర ఏంటో కూడా మేము ఫర్దర్గా వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత అన్ని ఆధారాలు కూడా CDRలన్నీ చూసుకొని కంటిన్యూ చేస్తాం ఇన్వెస్టిగేషన్.